హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊహించని మరో భారీ షాక్. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. సో వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం సలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి పాలనపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వ్యవహారంపై అధికారులతో చర్చించారు. ముఖ్యంగా 4 ఏళ్ల క్రితం 2,000 కోట్లుగా ఉన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధి కాస్త ఇప్పుడు 7 కోట్లు ఉండటంపై పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2,000 కోట్లు ఎక్కడా, 7 కోట్లు ఎక్కడా అన్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను కూడా ఇవ్వమని కోరారండి. సో 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో ఈ 2,092 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం 7 కోట్ల నిధులు మాత్రమే మిగిల్చారా అని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, అటవీ శాఖ మంత్రులు తదితరులు పవన్ కళ్యాణ్ విస్మయం చెందారు. వీరంతా కూడా ఆశ్చర్యపోయారండి. ఏంటి 2,092.65 కోట్లు ఉండగా 7 కోట్లకు మాత్రమే మిగిల్చారని. సో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై పవన్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై కూడా చర్చించారు. 2020-21లో 728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందని, 2021-2022 సంవత్సరంలో 508 కోట్లు ఖర్చు చేశారని పవన్ గుర్తించారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1,066.36 కోట్లు ఖాతాలోనే ఉన్నాయని, అయితే 2022-2023 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో 3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయిందన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్లాయి, ఏం చేశారో వివరంగా పేర్కొనాలని పవన్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తడబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తూ ఉన్నా వాడకుండా ఇతర అవసరాలకు మళ్లించడం దురదృష్టకరమని భావించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యంగా గాలికొదిలేసి ఈ విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేశారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఫ్రెండ్స్.